హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి తెలుసుకుందాం. ఎండో అంటే మీనింగ్ ఏంటంటే ఇన్సైడ్, ప్లాస్మా అంటే ఫ్లూయిడ్, రెటిక్యులం అంటే ఏంటంటే నెట్వర్క్, ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనే సెల్ ఆర్గనెల్ ఏ సెల్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది అంటే యూకారియోటిక్ సెల్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని ఎవరు డిస్కవర్ చేశారంటే పాటర్ అనే ఒక సైంటిస్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని డిస్కవర్ చేశారు. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్: స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫంక్షన్ ఏంటంటే సింథసిస్ ఆఫ్ లిపిడ్స్ అనేది ఏంటి? మ్యాక్రోన్యూట్రియంట్. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫంక్షన్ ఏంటంటే సింథసిస్ ఆఫ్ లిపిడ్స్. వేరాస్ కమింగ్ టు ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫంక్షన్ ఏంటంటే సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ ఆల్సో ఏ మ్యాక్రోన్యూట్రియంట్. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ అనేవి యాబ్సెంట్, రైబోజోమ్స్ ఉండవు. వెరాస్ కమింగ్ టు ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రైబోజోమ్స్ ఆర్ ప్రెజెంట్. ఆల్రెడీ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ ఫంక్షన్ చేస్తుంది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్న. సో ప్రోటీన్ ఫామ్ చేస్తుంది కాబట్టి రైబోజోమ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. కామెంట్లో మెన్షన్ చేయండి, ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ ద సెల్ అని ఏ సెల్ ఆర్గనల్ని అంటాం?